Identity and access management. What is identity and access management? It is all about user management. Okay, fine. So IAM లో మన రోల్ ఏముంటుందంటే, సో యాజ్ ఏ cloud engineer, as a DevSecOps engineer, we log in as a IAM account first of all. And if you are, for example, if you get a chance to work on user management, సో మీరే యూజర్స్ క్రియేట్ చేయాలి, మీరే అకౌంట్స్ని కూడా మేనేజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు సీనియర్ డెవాప్స్ ఇంజనీర్ అండి ప్రాజెక్ట్లో. సో ఒక న్యూ యూజర్ జాయిన్ అయ్యారు ప్రాజెక్ట్లో. ఆ యూజర్కి మీరే అకౌంట్ క్రియేట్ చేయాలి, మీరే పర్మిషన్స్ ఇవ్వాలి, మీరే కంట్రోల్ చేయాలి ఆ యూజర్ని. ఓకే, సో ఇవి 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. సెంట్రలైజ్డ్ కంట్రోల్ ఆఫ్ AWS అకౌంట్ అంటే ఏంటంటే, సెంట్రల్లీ వీ కెన్ కంట్రోల్ ది యూజర్స్. సెంట్రల్లీ వీ డోంట్ నీడ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్స్. సెంట్రల్లీ వీ కెన్ కంట్రోల్ ది యూజర్స్, రైట్? సో మనం పర్మిషన్స్ ఇవ్వాలన్నా, పర్మిషన్స్ రిమూవ్ చేయాలన్నా, యూజర్స్ని క్రియేట్ చేయాలన్నా, యూజర్స్ రిమూవ్ చేయాలన్నా సెంట్రల్గా మనం హ్యాండిల్ చేస్తూ ఉంటాం. ఐడెంటిటీ ఫెడరేషన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఏ అలయన్స్, రిలేషన్స్, కమ్యూనికేషన్స్, రైట్? ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి కమ్యూనికేట్ అవ్వాలంటే ఐడెంటిటీ ఫెడరేషన్ అనేది ఎనేబుల్ అయి ఉంటేనే మనం కమ్యూనికేట్ అవ్వగలము, రైట్? సో ఈవెన్చువల్లీ కన్సిస్టెంట్ అంటే గ్లోబల్. IAM ఇస్ ద గ్లోబల్ సర్వీస్. మనం ఎక్కడి నుంచైనా లాగిన్ అవ్వగలం. మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ఏ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ ది అథెంటికేషన్. ఓకే, ఈ 4 ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి.